కుకట్పల్లిలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయగా జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కేపీహెచ్బీ కాలనీ నుండి బీజేపీ నాయకులతో కలిసి ర్యాలీగా జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, తాను గెలిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈరోజు జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. మరి కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఈరోజు ర్యాలీగా అందరం కూడా వచ్చి మా కార్యకర్తలు అందరూ కలిసి వచ్చి నామినేషన్ చేయడం జరిగింది. మరి ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్న మా పార్టీ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసి బీఫామ్ ఇవ్వటం చాలా సంతోషదాయకం. అలాగే ఇవాళ కాన్స్టిట్యున్సీలో అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలు ఏవైతే మిగిలిపోయినాయో భవిష్యత్తులో ఖచ్చితంగా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తానని, అట్లాగే ఇప్పుడు చాలామందికి పెన్షన్స్ రాలేదు, అట్లాగే రేషన్ కార్డులు రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు, అట్లాగే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి. అట్లాగే ఇంకా గవర్నమెంట్ కాలేజ్ ఒకటే ఒక డిగ్రీ కాలేజ్ ఉంది మనకి, ఇంతవరకు కొత్త బిల్డింగ్ కట్టింది కూడా లేదు, అట్లాగే కొత్త స్కూల్స్ వచ్చింది లేవు. కాబట్టి ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ప్రజల్లో సాల్వ్ చేస్తారని, అట్లాగే ఏది సమస్య ఉన్నా ప్రజల్లోనే ఉండి నేను సాల్వ్ చేస్తానని చెప్తున్నా. ఎప్పుడు కూడా ఎల్లవేళలా 24/7 నేను ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండి వారి సమస్యలను సాల్వ్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.